మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చిప్లి ఆహ్వానం మేరకు, చిప్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఈరోజు చిప్లికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిందో శ్రీరామనవమి పండుగ వేడుకలు చాలా అట్టహాసంగా, చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మదనపల్లి అంతా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా నిత్యం అన్నదాన కార్యక్రమాలు, పానకం పంపిణీ, అన్ని చోట స్టాల్స్ పెట్టారు. చాలా గ్రాండ్ గా ఏ సంవత్సరం జరిగిన విధంగా ఈసారి కనీవిని ఎరగని రీతిలో చాలా బాగా ఇక్కడ గ్రాండ్ గా శ్రీరామనవమి ఇవి జరుగుతా ఉంది. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ, తర్వాత రాష్ట్ర ప్రజలకు అందరికీ నా తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు ఈ పండుగ సందర్భంగా మనం వచ్చి శ్రీరాముని కూడా దేవుడిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకొని ఈ రోజు మన స్టేట్ కు, మన రాష్ట్రానికి వానలు కావాలా, సరైన పంటలు పండల్లా, అన్ని రకాలుగా ఆ దేవుడు ఆనుకోవాలా. అదేవిధంగా ఈ కొన్ని మన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కానీ, మిథున్ రెడ్డి గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలా, అన్ని రకాలుగా వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి కూడా దేవుడిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా రాబోయే దినాల్లో మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా దేవుడు మనకు కనికరిస్తాడు. అన్ని రకంగా వానలు, పంటలు అన్ని పండుతాయి. కాబట్టి అన్ని విధాలా ఆ దేవుడు మనకు కోరుకుంటాడని చెప్పి ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుడిని కోరుకొని ఈ రోజు మనం ఈ రోజు దగ్గర మేము కూడా దగ్గర 7-8 టెంపుల్స్ కు పోయే ప్రోగ్రామ్ కూడా ఉంది. అన్నిటికీ ఇప్పుడు ఒకటి క్లియర్ చేసుకుంటా పోతున్నాము. ఖచ్చితంగా దేవుడు అందరినీ సుభిక్షంగా, సస్యశ్యామలంగా, హైగా పెట్టాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుడిని కోరుకోవడం జరుగుతుంది. ఎత్ర ఎత్ర నార్యస్తు పూజతే తత్ర తత్ర దేవతారమంతే. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడు అని మన ధర్మం చెప్తోంది. ఇవాళ మదనపల్లి కాన్స్టిట్యున్సీ అంతా కూడా రామనామంతో తులతూగిపోతుంది. ఎక్కడ చూసినా రామాలయాలన్నీ చాలా పంచవర్ణ శోభితంగా ఉంటున్నాయి. ఇవాళ రామ మందిరాలన్నీ కూడా కలకలలాడుతూ మన యొక్క రాష్ట్రం, మన యొక్క కాన్స్టిట్యున్సీ సుభిక్షంగా ఉండాలని శ్రీ రామచంద్రమూర్తికి మేము మళ్ళీ వేడుకుంటున్నాం. ఇదే మన పెద్దిరెడ్డి సార్ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలి. చాలా బలవంతంగా ఇంకా దూసుకుని వెళ్ళి మన వైఎస్ఆర్సీ పార్టీని గట్టిగా నిలబెట్టి మన నిసారన్నకు మనం జేజేలు పలికే రోజు రావాలని శ్రీ రామచంద్రమూర్తిని నేను ఇవాళ వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.